యేసు కోసం ఆలోచించవా? కన్న తల్లి కొరకు ఆలోచించవా? కన్న తండ్రి కొరకు ఆలోచించవా? వీళ్ళకన్నా నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులు నీకు ముఖ్యమయ్యారా? వారి సంతోషం కోసమా నువ్వు బతుకుతున్నావు? వారి ఆనందం కోసమా నువ్వు బతుకుతున్నావు? ఈరోజు యవనస్తులని పిల్లల్ని చూస్తుంటే అందరూ సంతోషంగా ఉంటారు. అంటే ఆ బ్యాచ్ అంతా, ఆ ఏజ్ గ్రూప్ అంతా. కానీ వారిని కన్నవారు మాత్రం కంటో నిల్లు తిప్పుకుంటున్నారు. వారిని కన్నవారు మాత్రం ఇంట్లో మాత్రం సంతోషం లేదు. అంటే ఫ్యామిలీలో సంతోషం లేదు ఇక్కడ. ఒక భార్యగా, ఒక భర్తగానైనా మీరైనా ఆలోచించండి. మీరు బయట అందరితో బాగున్నారేమో, బయట అందరితో సంతోషంగా ఉన్నారేమో, కానీ మీ కుటుంబంలో సంతోషం ఉందా? మిమ్మల్ని బట్టి అడుగుతున్నాను. ఒక భార్యగా నీ వల్ల కుటుంబంలో సంతోషం ఉందా అమ్మా? ఒక భర్తగా నీ వల్ల నీ కుటుంబంలో ఆనందం ఉందా? పిల్లలుగా మీ కుటుంబంలో మీ వల్ల సంతోషం ఉందా? మీ వలన బయట వారు సంతోషంగా ఆనందంగా ఉండొచ్చేమో, కానీ ఏమంటే ఒక నలుగురు వ్యక్తులు త్రాగుడుకు ఏమంటారు, ఉద్యోగం చేసే దగ్గరనో, వ్యాపారం చేసే పని చేసే దగ్గరనో ఏమంటే స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులతో బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళి కూర్చుంటారు, మంది అంటారు, తాగుతారు, లేదా రెస్టారెంట్ అంటారు, బిర్యానీ అంటారు, తింటుంటారు. వీళ్ళంతా సంతోషంగా ఉంటారు. కానీ మందు తాగుతున్న భర్త విషయంలో ఇంట్లో ఉన్న భార్య సంతోషంగా ఉంటుందా? మద్యం తీసుకుంటున్నటువంటి ఒక తండ్రిగా నీ చుట్టూ ఉన్న స్నేహితులతో నువ్వు ఆనందంగా చీర్స్ అనుకుంటూ తాగొచ్చేమో, కానీ నీ వలన ఇంట్లో నీ పిల్లలు ఆనందంగా ఉంటున్నారా? నీ వలన నీ ఇంట్లో ఉన్నవారు ఆనందంగా లేనప్పుడు, సంతోషంగా లేనప్పుడు నువ్వు చేసే పని బుద్ధి లేని పని అవుతుంది తప్ప బుద్ధి కలిగిన పని ఎలా అవుతుందయ్యా?